Hello guys, welcome to our channel. This is Teja. Right now మనం ITC కోహినూర్. సో రీసెంట్గా ఇక్కడ కుమారి ఆంటీ ఒక ఫుడ్ కోర్ట్ ఎంత బాగా ఫేమస్ అయిందో మీ అందరికీ బాగా తెలుసు. అయితే తన పక్క మటనే కొంచెం దూరంలో వేరే షాప్ కూడా ఉంది. కాకపోతే ఇక్కడ డిఫరెన్స్ ఉంది. ఏంటంటే ఇక్కడ ఈ షాప్ వచ్చేసి మేనేజ్ చేసేది మాత్రం ఒక MCA చదువుకొని అలాగే ఒక బీటెక్ పూర్తిగా కంప్లీట్ చేసి జాబ్ చేసి వాటికి రిజైన్ చేసి వీళ్ళు వచ్చి ఇక్కడ ఒక చిన్న షాప్ అయితే పెట్టుకోవడం జరిగింది. ఒకసారి పూర్తిగా వాళ్ళ దగ్గర అసలు ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి, ఎందుకు ఈ ఫీల్డ్లోకి వచ్చారో ఇవన్నీ కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ నమస్తే. నమస్తే అండి. మీ పేరు? శ్రవంతి. రైట్. అయితే మీరు సాఫ్ట్వేర్ అయ్యుండి దాన్ని మానేసి వచ్చి ఇది పెట్టుకున్నాను, కంటిన్యూ చేస్తున్నాను జాబ్. ఈ జాబ్ కంటిన్యూ చేసి చేస్తున్నారా? లీవ్లో ఉన్నప్పుడు మా హస్బెండ్కి సపోర్ట్గా వస్తాను హెల్ప్ చేయడానికి. సో అండ్ వీకెండ్స్ కూడా సాటర్డే సండే కూడా వస్తాను సపోర్ట్ చేయడానికి మా హస్బెండ్కి. ఓకే రైట్. అండ్ ఇంత ఎండలో మంచిగా సాఫ్ట్వేర్ అంటే ఏసీ ఉంటుంది, చల్లగా కుర్చీలో కూర్చుని కంప్యూటర్ నొక్కుంటే అయిపోయేది. ఇంత ఎండలో అవసరమా? మా హస్బెండ్ ఉన్నారు కదా, హ్యాపీ పక్కన ఉంటే ఎండ అయినా పర్వాలేదు. కానీ మీ హస్బెండ్ కూడా చదువుకున్నారంటగా MCA? అవును, MCA చేశారు మా హస్బెండ్. ఓకే. మరి అంత చదువుకుని ఎందుకు ఇంతలా? అంటే అతనికి లే ఆఫ్ అయిపోయింది జాబ్. సో అతనికి ఖాళీగా కూర్చోవడం ఇంట్రెస్ట్ లేదు. సో అందు గురించి సరే ఏదైనా ఒక బిజినెస్ చేద్దామని అనుకున్నారు. సో ఫుడ్లో ఇప్పుడు అప్కమింగ్ అంటే ఫుడ్ పెడితే బాగుంటుంది అని అనలైజ్ చేసి సో ఫుడ్ బిజినెస్కి వచ్చాము. రైట్. అంటే కుమార్ ఆంటీని చూసి అన్న పెట్టారా మీరు? లేదండి, కుమార్ ఆంటీ మేము అనుకున్నప్పుడు అంతగా తెలియదు మాకు కుమార్ ఆంటీ గురించి. బట్ ఆఫ్టర్ లైక్ ఇక్కడికి వచ్చాక తెలిసింది కుమార్ ఆంటీ గురించి. సో ఎన్ని రోజులు కంప్లీట్ అయింది ఇప్పటి వరకు పెట్టి? 1 వీక్ అయిందండి ఎగ్జాక్ట్గా. ఓకే. సో మీరు కూడా బాగా ఫేమస్ అవుతున్నారుగా? అవునండి. తెలుసా మీకు? తెలియదండి. మరి చూడాలి కదా. ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అయ్యండి ఆ రోడ్ సైడ్ ఒక చిన్న ఫుడ్ కోర్ట్, ఇది పెద్దది కూడా కాదు, ఒక చిన్నది పెట్టారు. అంటే ఏదైనా మెసేజ్ ఇద్దామనా లేకపోతే ఏంటి? మెసేజ్ అని కాదు. సో మా హస్బెండ్కి ఏంటంటే ఎప్పుడు ఏదో ఒకటి చేస్తూ ఉండాలి, టైమ్ ఈజ్ మనీ అని అంటారు. సో అందు గురించి అని సరే ఇది ఒకసారి ట్రై చేద్దాం ఫుడ్ బిజినెస్లో అనేసి. ఎప్పటి నుంచో నా ఫుడ్ బిజినెస్ అంటే ఇంట్రెస్ట్ ఉంది. సో అదే చెప్పాను అతనికి. సో సరే అదే పెడదాం అనేసి అనుకున్నాం మేము. ఏంటి మీకు క్వాలిఫికేషన్ ఏంటి? బీటెక్ అండి. బీటెక్. ఓకే. అంటే బీటెక్లో ఏంటి బ్రాంచ్? CS కంప్యూటర్ సైన్స్. ఓకే. సో ఇప్పుడు జాబ్ చేస్తూ ఇది చేస్తున్నారు మీ హస్బెండ్కి హెల్ప్గా? హెల్ప్ అంటే ఓన్లీ సాటర్డే సండే సపోర్ట్ చేయడానికి వస్తాను, వీకెండ్స్ కాబట్టి. సో మార్నింగ్ టైంలో ఏదైనా కటింగ్ కానీ ఏదైనా హెల్పింగ్ అంటే చేస్తాను. ఎందుకంటే ఫుడ్ అనేది ఇంట్లోనే కుక్ చేస్తాము విత్ క్వాలిటీ. మేమైతే డ్రింకింగ్ వాటరే యూస్ చేస్తాము, వాషింగ్ కానీ కుకింగ్ కానివ్వండి. అండ్ స్పైసెస్ కూడా అన్ని క్వాలిటీవే యూస్ చేస్తున్నాం ప్రస్తుతానికి. ఎందుకంటే కస్టమర్స్ తినాలి అండ్ టేస్ట్ ఉండాలి. ఎందుకంటే ఇక్కడ చాలా కాంపిటీటర్స్ ఉన్నారు కదా, ఈ కాంపిటీటర్స్ని తట్టుకోవాలంటే ఆబ్వియస్లీ మనది క్వాలిటీగా ఉండాలి, మెయింటైన్ చేయాలి. యాక్చువల్గా మీరు చేసే వర్క్లోనే చాలా కాంపిటేటివ్ ఉంటుంది, ఇక్కడ మాత్రం ఇంకా ఎక్కువ ఉంది. బట్ అందరికీ డీటెయిల్ కాంపిటీషన్ ఇవ్వాలనుకుంటున్నాను, ఎందుకంటే మా ఫుడ్ క్వాలిటీ అలా ఉంది మరి. ఓకే. అంటే మామూలుగా మీకు ఏమనిపిస్తుంది, ఇట్లా బిజినెస్ చేసుకుంటే బెటరా, మంచిగా ఏసీలో కూర్చొని జాబ్ చేసుకుంటే బెటరా? రెండు బాగున్నాయండి. ఇది ఒక ఎక్సర్సైజ్ లాగా కూడా ఉంది. అంటే ఏ టైప్ ఆఫ్ ఎక్సర్సైజ్ చెప్పొచ్చేది? అంటే లైక్ మార్నింగ్ లేవగానే అతనితో పాటు నేను పరుగులు తీయాల్సిందే ఇంకా కుకింగ్లో కానివ్వండి. సో ప్లస్ అది కాకుండా ఇంట్లో అడిషనల్ వర్క్ కూడా ఉంటుంది, అది కూడా చేసుకుంటాను, ఇది కూడా అతనికి హెల్ప్ చేస్తున్నాను. అండ్ వీకెండ్స్ కూడా సపోర్ట్ చేస్తున్నాను కాబట్టి కొంచెం బాగుంది. అంటే మీ ఎంప్లాయీస్ వాళ్ళు ఉంటారు కదా మీతో పాటు చేసేవాళ్ళు, సో మరి వాళ్ళు ఏమన్నారా, అరే నువ్వు ఇంత సాఫ్ట్వేర్ జాబ్ నీకు నెలకి 60K 70K వస్తుంది, నువ్వు వెళ్ళి అట్లా రోడ్ సైడ్ చేస్తుంటే ఇబ్బంది అని? ఎవరు ఏమనుకున్నా నాకు నేను పట్టించుకోను, ఎందుకంటే నేను చేసేది కష్టపడుతున్నాను కదండి. సో మీ హస్బెండ్ పేరు ఏంటండి? విజయ్ అండి. విజయ్. సో ఆయన MCA చదువుకున్నారు. MCA చదువుకున్నారు. ఆయన కస్టమర్స్ని తీసుకురావడంలో బాగా బిజీగా ఉన్నట్టున్నారు. ఎగ్జాక్ట్లీ. ఓకే. సో ఆయనతో కూడా మాట్లాడతా ఒకసారి. విజయ్ గారు, మీరు MCA చదువుకుని ఇట్లా రోడ్ సైడ్ ఒక చిన్న ఫుడ్ కోర్ట్ పెట్టారు, సో ఎందుకు అట్లా అంటే నేను జాబ్స్ ఓకే చాలా చేశాను. తర్వాత కంపెనీలకి జాబ్ పోవడము రావడము చాలా అయిపోయామట. లే ఆఫ్ అయిపోతున్నాము. తర్వాత అన్నీ చూసాము, లొకేషన్ కన్స్ట్రక్ట్ వైఫ్ ఇక్కడ నేను బెంగళూరులో లేకపోతే గుర్గాంలో, ఢిల్లీ, బెంగళూరు, చెన్నై వర్క్ ఇన్ డిఫరెంట్ మెట్రో సిటీస్ అన్నమాట. ఇంకా లాస్ట్గా ఫైనల్గా ఓకే షీఈ్ వర్కింగ్ ఓకే
సపోర్ట్ ఉంది కాబట్టి సార్ ట్రై చేసామండి. ఎప్పటి నుంచో నాకు బిజినెస్ అంటే ఇంట్రెస్ట్ అనమాట. ఐ ట్రైడ్ ఇన్ ట్రాన్స్పోర్ట్ బిజినెస్, అక్కడ లాస్ వచ్చింది, దెన్ ఐ ట్రైడ్ ఫర్ దిస్. ఇది లాస్ అయితే దెన్ ఐ డెఫినెట్ ట్రై ఫర్ అనదర్ బిజినెస్. అంతే అండి. సో ఫుడ్లో మ్యాక్సిమం అంటే బిజినెస్ లాస్ వచ్చేదేమి ఉండదు. సపోజ్ చెప్పలేం కదండి, ఇట్ డిపెండ్స్. మరి ఎక్కడ మీది ప్రాపర్ ఎక్కడ? ప్రాపర్ హైదరాబాద్, బాలనగర్, పుట్టి పెరిగింది బాలనగర్. కరెంట్లీ ఐఎమ్ స్టేయింగ్ ఇన్ ప్రగతి నగర్, JNT ఆపోజిట్లో. అంటే సాధారణంగా హైదరాబాద్లో ఫుడ్ బిజినెస్ చాలా బాగుంటుంది, ఎక్కడెక్కడి నుంచో వచ్చి కూడా ఇక్కడ వ్యాపారం చేసుకుంటూ ఉంటారని వింటూ ఉంటాం. కానీ రీసెంట్గా ఇక్కడ కుమార్ ఆంటీ బాగా ఫేమస్ అయింది కదా ఇదే ఏరియా నుంచి. అవునండి, అవును ఫేమస్ అయింది, తను ఫేమస్ అయింది. వాళ్ళది టేస్ట్ వేరేగా ఉంటుంది, వాళ్ళు చాలా టాప్ లెవెల్ ఉన్నది. మేము ఇనిషియల్గా ఇప్పుడు స్టార్ట్ చేసామండి. మా చిన్నగా మా మట్టుకు మాకు వచ్చింది చాలండి. ఇఫ్ యూ 500,000 దట్ ఈస్ ఎనఫ్ ఫర్ అస్. అంతే. కానీ ఇంత MCA చదువుకుని ఇట్లా రోడ్ సైడ్ పెట్టడం వల్ల మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ లేకపోతే మీతో పాటు చేసిన మీ సహోద్యోగులు కానీ వాళ్ళ దగ్గర నుంచి ఎలాంటి విషయాలు వచ్చాయి? ఇప్పుడు తెలుస్తుందండి వాళ్ళకి ఏమంటే డెఫినెట్లీ ఇప్పుడు జాబ్లో అయితే ఖాళీ కూర్చోడం అంటే ఏదో ఒకటి చేయడం అయితే బెస్ట్ కదండి. సో దట్స్ వాట్ దే ఆర్ ఆల్సో సేయింగ్ అనమాట. ఫ్యామిలీ కూడా అంతండి, ఇంట్లో కూర్చొని వాళ్ళకి భారం అవ్వడం కంటే ఏదో ఒకటి సంపాదించడం బెస్ట్ కదండి. అట్లా. అంటే మీ వైఫ్ కూడా ఇక్కడే ఉండి మీకు హెల్ప్ చేస్తున్నారు, ఆమె కూడా సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుంది. ఆమె చేస్తుంది కాబట్టి నాకు సపోర్ట్ ఉందండి. మెయిన్ అది ఫైనాన్షియల్గా నాకు అంత టెన్షన్ ఏం లేదనమాట. అది ఇక్కడ కారు కనిపిస్తుంది మీదే కదా, ఆ కారు చూపి ఒకసారి వాళ్ళ కారు చూడండి, వాళ్ళ రేంజ్ చూడండి. కొంచెం ఎదరికి వెళ్ళి వీళ్ళ షాప్ చూపి బాబు కాదు, కొంచెం ఎదరికి వెళ్ళి కొంచెం వీళ్ళ షాప్ చూపి. సో అంటే అదేదో ఏమంటారు, నెలకి ఈఎంఐలో తీసుకున్న కారు ఇవ్వాలి, రేపు అందరికి ఉంటుందండి. ఏదో సొంత కారు అయితే కాదు కదా, ఈఎంఐ తీసుకుంటున్నాము. అంటే నేనేం చెప్పాలనుకుంటున్నానంటే ఏ పనైనా సరే ఇంట్రెస్ట్గా చేస్తే బెటర్. అదే అండి, అందుకని చూపిస్తున్నాం మీ కారు. అరే వీళ్ళు పెద్ద పెద్ద కార్లు పెట్టుకుని అయినా అలా కాదు, పెద్ద ఏం కాదండి, చిన్న కారు అది. అలా కనబడుతుంది పెద్దగా, అంతే అది. సో అంటే మీ వైఫ్ ఇప్పుడు ఆల్రెడీ జాబ్ చేస్తున్నారు కదా, సో వాళ్ళ కొలీగ్స్ నుంచి ఏమైనా అన్నారా? ఇంతవరకు అయితే తెలీదు. ఇంతవరకు తెలియదు అంటే వీడియో అయితే వైరల్ అయింది, బాగా తెలిసి ఉండొచ్చు. అయినా నో ప్రాబ్లం ఉండు నాకైతే, ఎందుకంటే డెఫినెట్ షీ విల్ కమ్ ఆన్ సాటర్డే సండే. ఈ రోజు ఏదో వచ్చింది, ఈ రోజు మొన్న ఏదో లీవ్ పెట్టేసి వచ్చింది అన్నమాట, అంతే. ఎక్కడ మీరు చేసేది ఎక్కడండి? డెల్ అండి. డెల్ అంటే చిన్నది కాదు. ఏంటి మీ రోల్ ఏంటి? సీనియర్ అసోసియేట్ అండి. సో ఇక్కడ వచ్చేసి ఫుడ్ కోర్ట్ అంటే హస్బెండ్కి హెల్ప్గా. నాకు అర్థం కావట్లేదు అన్న, అసలు ఏ రకంగా అర్థం చేసుకోవాలి? ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగిని ఇక్కడ అమ్ముకుంటుందని చెప్పాలా, లేకపోతే ఒక MCA చదువుకుంటున్న వ్యక్తి ఇక్కడ అమ్ముకుంటున్నాడని చెప్పాలా, లేదంటే ఒక ప్యాషన్తో వర్క్ చేస్తున్నారని చెప్పాలా? అలా చెప్పండి, వీఆర్ వర్కింగ్ విత్ ప్యాషన్ అండి. డెఫినెట్లీ వీ డోంట్ డిపెండ్ ఆన్ ఎనీబడి, ప్యాషన్తో వర్క్ చేస్తున్నామండి, అంతే. సో డైలీ ఎంత సేల్ చేస్తారు? ఎంతండి, ఒక 2000. జేబులో నుంచి అన్ని 500 వస్తున్నాయిగా. 500 ఒక్కటండి, చూడండి. మీరు ఏదో చేసేటట్టున్నారు మమ్మల్ని. నేనేం చేస్తాను, నేనేం చేయనన్నా. అంటే సపోజ్ ఇప్పుడు ఎవరైనా చైన్ ఆడితే డిక్కీ ఓపెన్ చేసి అన్న తీస్తారా కార్లో నుంచి? అవును, అలా మీరు చేస్తారండి, మాకు జేబులు చేస్తాం, మీరు చేస్తారేమో డిక్కీ ఓపెన్ చేసి. సో హ్యాపీ అనిపిస్తుంది అన్న ఇట్లా చేయడం. ఓకే అండి, ఏ పని ఇంట్రెస్ట్ చేసినా డెఫినెట్లీ హ్యాపీగా ఉంటాయండి. అండ్ ఇంకొక విషయం అడుగుతాను, మీరు అలాగా గ్రాడ్యుయేట్స్ కాబట్టి జాబులు కూడా చేస్తున్నారు కాబట్టి చాలామంది కూడా ఇప్పుడున్న స్టూడెంట్స్ వాళ్ళు బీటెక్లు చదువుకుని డిగ్రీలు చదువుకుని జాబులు లేకుండా హైదరాబాద్లోనే హాస్టల్లో ఉంటూ ఈ జొమాటో అని లేదంటే చిన్న చిన్న పార్ట్ టైం జాబ్స్ అవన్నీ చేసుకుంటూ ఉంటారు. అంటే మీరు మీ లైఫ్ని చూసారు కాబట్టి మ్యాక్సిమం లైఫ్ని చూసారు. సో మీరు వాళ్ళకి ఇచ్చే సలహా ఏంటి? అలా ఏంటండి, డెఫినెట్లీ ఖాళీ కూర్చోవడం ఏదో ఒకటి చేసుకోవడం అయితే బెస్ట్ అండి. ఆబ్వియస్లీ హైదరాబాద్ పెద్ద మెట్రో సిటీ కాబట్టి డెఫినెట్లీ ఫుడ్ బిజినెస్లో బాగానే ఉంటుందండి డెఫినెట్లీ. కాకపోతే కుక్ డిపెండ్ కాకుండా మనమే కుకింగ్ నేర్చేసుకొని చేసుకుంటే అది 100% బెస్ట్. మీరేమంటారు? సేమ్, వాట్ ఎవర్ యు సే ఇస్ రైట్. కానీ నేనేమంటానంటే ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ అంత చదువులు చదువుకొని ఇక్కడికి వచ్చి ఇలాంటి చిన్నది పెట్టుకుంటే ఒక ఫ్రెండ్ అన్న నాతో ఊర్లో పిల్లని ఎవరు అంటని, అది నిజమేనా? నాకు ఎలా తెలుస్తుందండి, దట్ ఐ డోంట్ నో. నేనైతే వినలేండి, అంతా చదువుకుని హైదరాబాద్ వెళ్ళి ఇలాంటి చిన్న వ్యాపారం చేస్తానంటే ఊర్లో పిల్లని ఎవరు అంటగా? చిన్నదండి అది, కుమారెంట్లాగైతే ఇవ్వరా? తను షీస్ అర్నింగ్ డైలీ 30,000 to 40,000 పర్ డే, పర్ మంత్ కాదు అంటే అని అనుకుంటున్నాను నేను.
అంత సంపాదిస్తుందని అనుకుంటున్నాను. అంతకన్నా ఎక్కువే ఉంది. అదే అంటే మళ్ళీ నన్ను ఈ అబ్బాయి అన్నారని వాళ్ళు చెప్పేస్తారు. కొన్ని ఎడిట్ చేసుకోండి బాబు గారు. అప్పుడు అలా అంటే ఏమంటారు అంటే అప్పుడు వాళ్ళ ఏమంటారు ఇయర్లీ శాలరీ షీజ్ అర్నింగ్ మంత్లీ. అప్పుడు ఏమంటారు అంటే మామూలుగా వాళ్ళ నెల సంపాదన మీరు ఒక రోజులో సంపాదించేస్తున్నా అంటున్నారు మీరు. అబ్సల్యూట్లీ అంతేగాండి, మోర్ దెన్ దట్. క్వాలిఫికేషన్ లేకుండా వర్క్ చేస్తున్నారు అందరు. బీటెక్ చేసి అగ్రికల్చర్కి వెళ్ళడం కానివ్వండి, చూస్తున్నాం కదా అగ్రికల్చర్ అలా క్వాలిఫికేషన్ లేకుండా అంటే దానికి సంబంధం లేకుండా పనులు చేస్తున్నారు అందరు. అండ్ దే ఆర్ గెటింగ్ సక్సెస్ ఇన్ దేర్ ఓన్ ఫీల్డ్. అంటే ఇదేంటంటే ఇంట్రెస్ట్ ఉండాలి మనకి. రామేశ్వరం కెఫే ఉందండి, వాళ్ళు ఉన్న రాఘవేందర్ రావు, హీజ్ ఎ బీటెక్ గై అండ్ వాళ్ళ వైఫ్ షీజ్ ఎ సిఏ చార్టెడ్ అకౌంటెంట్. దే ఆర్ రన్నింగ్ క్రోర్స్ నాట్ ఇన్ ల్యాక్స్. అంతే కదండి, ఇంకా వాళ్ళ గురించి అలా అనుకుంటే కష్టం కదండి. అదనమాట. అతను కూడా ఇట్లాగే రోడ్ సైడ్లో స్టార్ట్ చేస్తాడు ఇనీషియల్గా. సో వీ టుక్ ఇన్స్పిరేషన్, అలాంటి స్టోరీస్ నుంచి మేము ఇన్స్పిరేషన్ తీసుకొని ఇలా పెట్టామన్నమాట. అంటే మా కుమారి ఆంటీ ఇన్స్పిరేషన్ కాదా మీకు? ఎవరో ఇన్స్పిరేషన్ కాదండి, మాకు మేమే, మాకు ప్యాషన్ ఉంది. వీ డోంట్ వాంట్ టు సిట్ ఐడియల్, దట్ ఈస్ ద రీజన్ చేస్తున్నాం అంతే. ఆబ్వియస్లీ కుమార్ ఆంటీ చాలా మంది వస్తున్నాం. ఇక్కడికి నేను వచ్చింది ఏంటంటే కుమార్ ఆంటీ గురించి అయితే రాలేదు. ఇక్కడ ఉద్యోగం చేసుకుంటూ కూడా బిజినెస్ చేస్తున్నారు, అది కూడా సాఫ్ట్వేర్ జాబులు చేసుకుంటూ. జస్ట్ షీ సపోర్టింగ్ అండి. ఉద్యోగం చేసుకుంటే అంటే ఏ కంపెనీ దట్ విల్ ఉద్యోగం ఎంప్లాయ్మెంట్ అలా ఏం కాదు. మీరు ఎంత సంపాదిస్తారు నెలకి? ఇక్కడ నాది 7th డే అండి నెలకు. ఎందుకంటే కార్ పెట్రోల్ వాళ్ళకి అబ్బాయికి ఇచ్చాం. ఇంకా ఇది ఇనిషియల్ స్టేజ్ అండి. దిస్ ఇస్ జస్ట్ ఒక 6-7 days అండ్ లాస్ట్ 10 days స్టార్ట్ చేసాం. నో లాస్లో ఉన్నాం. తీసుకొచ్చి అబ్బాయిలు అబద్ధం చెప్తారు, మీరు చెప్పండి మేడం. నిజం చెప్పండి. నో గెయిన్ నో లాస్లో ఉన్నాం ప్రెసెంట్ అయితే. అట్లా నడుస్తుంది అన్నమాట. ఎస్. ఓకే మేడం. సో అంటే నేను అడిగిందే మళ్ళీ అడుగుతున్నాను అనుకోవద్దు. సాఫ్ట్వేర్ జాబ్ ఉండి చూడండి మేడం ఎన్ని ఎలా ఉందో. ఎవరైనా వచ్చి అంటే ఏమైనా అంటే అప్పుడు మీ ఫీలింగ్ ఎలా ఉండదు? ఏముండదండి, కష్టపడుతున్నాను కదా. అదే చెప్పాను కదండి ఇందాక, ఇప్పుడు క్వాలిఫికేషన్కి సంబంధం లేకుండానే వర్క్ చేస్తున్నారు అందరూ. సో ఆబ్వియస్గా నేను మా హస్బెండ్కి సపోర్ట్ చేస్తున్నాను అంతే. హ్యాపీగానే ఉంది అతనితో పాటు ఉన్నాను కాబట్టి. యా, వీకెండ్స్ మాత్రం సపోర్ట్ చేస్తున్నాను. సో మీరేం చెప్తారు స్టూడెంట్స్ ఎవరికైనా? స్టూడెంట్స్కి అంటే లైక్ ఐ డిడ్ంట్ గెట్ యూ.